హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆదివారం ఈ స్టార్ మా పరివారంలో అయితే ఈసారి అయితే కావ్య, తేజు, అవని ఇలా చాలామంది, రోహిణి అలాగే లాస్య ఇలా చాలామంది అయితే ఎంటర్టైన్ చేస్తున్నారు. అలాగే ఒక ప్రేమ లేఖ ఇచ్చి రాయమంటే కావ్య అయితే ఒక ప్రేమ లేఖ రాసిందండి. అది మటుకు హైలైట్ అండి. అది అసలు తను ఎందుకు రాసిందో, ఎలా రాసిందో ఏమో కానీ చాలా బాగా రాసింది ఆ ప్రేమ లేఖ. మామూలుగా అయితే చాలామంది రాశారు. కానీ అందరిది ఓకే అంటారు కానియండి, కావ్యదైతే బ్రేకప్ అయింది కదా నిఖిల్‌తో. సో, పర్టిక్యులర్‌గా చూస్తున్నారనమాట. "నువ్వు ఎక్కడ ఉన్నావో తెలీదు, ఎలా ఉన్నావో తెలీదు. కానీ నిన్ను చూసిన నిమిషం నుంచి నేనే నీ సర్వస్వం అయిపోతాను. నిన్ను వదిలి క్షణమైనా ఉండలేను" అని అయితే రాసుకొచ్చింది కదండీ కావ్య. మళ్ళీ ఇలా రాయటం అయితే నిఖిల్ కోసమే కావ్య ఉద్దేశించి, నిఖిల్‌ని అయితే ఉద్దేశించి అలా రాసిందని అయితే చాలామంది అయితే అనుకుంటున్నారు. జనాలు కామెంట్స్ కూడా అలాగే వస్తున్నాయి. మరి ఇంకొక ప్రోమో చూసారా? ఇదే ఆదివారం స్టార్ మా పరివారానికి సంబంధించింది. అందులో అయితే మీకు పెయిర్‌గా ఎవరుంటే బావుంటుందని అక్కడికి వచ్చిన అందరికి లేడీస్ ఉన్నారు కదండీ! వచ్చిన వాళ్ళందరికీ జెంట్స్ గెటప్ వచ్చినట్టు పిక్చర్స్ చూపిచ్చారు. అలా కావ్యకైతే పల్లవి గారి ఫోటో అయితే జెంట్స్ ఫోటోలాగైతే వచ్చింది. అప్పుడైతే వీళ్ళైతే షేక్ హ్యాండ్ ఇచ్చుకొని హగ్ చేసుకున్నారు. అప్పుడైతే కావ్య అయితే ఇదివరకటి కన్నా ఇప్పుడే బెటర్ ఏమో అని చెప్పేసి అయితే సెటైర్ లాగా వేసింది. మరి అయితే నిఖిల్‌ని ఉద్దేశించి అన్నదంటారా ఆ మాట కూడా? ఏమోనండి. ఆ టయానికి ఆన్ ది స్పాట్ వస్తాయి. అంతేగాని ఏం చెప్పినా నిఖిల్ గురించి అనుకోవటం ఎంతవరకు కరెక్టు? ఏంటో ఏమో గానీ ఒక్కటి గమనించారా? కావ్య పార్టిసిపేట్ చేసిన షోలో కావ్య అయితే ఒక పేపర్ మీదైతే ప్రేమ గురించి రాస్తే, నిఖిల్ రీసెంట్‌గా పార్టిసిపేట్ చేసిన షోలో అయితే ప్రేమ అని రాసి ఉన్న కాగితాన్నయితే మంటల్లో ఆర్పేసినట్టయితే మనకు చూపించారు. ఏంటో మరి ఒక్కోసారి ఒక్కోటి అలా అలా జరిగిపోతాయి మరి. ఏంటో మరి. మరైతే మీకైతే ఈ వీడియో గనక నచ్చిందా? అలాగే వీడియో గనక నచ్చి మన ఛానల్‌ని కొత్తగా ఎవరైనా చూస్తున్నారనుకోండి కొంచెం సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.